ఎట్లా ఉంటారంటే ఊరు నుంచి వచ్చే అమ్మాయిలు అరే నాకు ఛాన్స్ వచ్చేసింది ఇక ఏమైతే అదైతే చేసేస్తా అని అనుకుంటారు. అట్లా చేసేసారు కాబట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ పర్సనల్ అండి, నేనైతే చెప్పలేను. ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుందా ఇయ్యదా అనేది ఆ అమ్మాయి పర్సనల్, నేనైతే చెప్పలేను. ఒకవేళ ఆ అమ్మాయి ఇచ్చింది అనుకో, ఈ నన్ను బరాబర్ చూపిస్తాడు రేపు నేను స్క్రీన్ మీద కనిపిస్తా అనే అమ్మాయి అయితే ఇచ్చుకోవచ్చు. అని నమ్మకం ఉన్న డైరెక్టర్కి ఇచ్చుకోవచ్చు. అది ఇక వాళ్ళిద్దరు పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళిద్దరు ట్రస్ట్ మీద అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇచ్చిన కొంత పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, ఇచ్చిన వాళ్ళు బయటికి రానియారు, అమ్మాయి మంచిది కానిచ్చేయండి ఇచ్చేసేయండి అని అంటారు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. కొంతమంది చిల్లర నా కొడుకులు ఎట్లుంటారు అంటే ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తారు, తెలియదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి బ్యాడ్ చేస్తారు అట్లా. అందుకే నేను పెద్దగా నమ్మను ఎవరిని, అసలు నేను ఎవరిని నమ్మను, నన్ను నేనే నమ్మను సమ్ టైమ్స్. కొన్నిసార్లు నాకు ఎందుకులే ఇప్పుడు వీడికి ఎక్కడికైనా పోతే నేనే టెంప్ట్ అవుతానేమో, ఎందుకు వచ్చిన మనం పోకుండా ఉంటే అయిపోతుందా అని అనిపిస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా. అందుకని అట్లా అయిపోతుంది ఇక. ఇక్కడ ఏది టాటూ ఉంది, ఈ బర్డ్ ఏంటంటే ఫ్రీ బర్డ్. నాకు రూల్స్ కండిషన్స్ అంటే అసలు నచ్చదు. నన్ను నాలా ఉండనిస్తే అవతల వాళ్ళ నేను చాలా ఇష్టపడతా, అందుకని ఫ్రీ బర్డ్. మరి మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే అది నేను ఎవరికి ప్రాబ్లం చేయాలి, నేను అదే చెప్తున్నా కదా, నేను ఎవరికి ప్రాబ్లం చేయాలి. నేను ఒకవేళ వాళ్ళకి నా వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే వాళ్ళు ఎంత చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల కానీ నేను సారీ చెప్తా, నా వల్ల అయితే సారీ అని చెప్పేస్తా. నా వల్ల అయింది అనుకో మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను వాళ్ళు. అమ్మో డేంజర్ ఉన్నావు అమ్మా, డేంజర్ పిల్ల అని ఒక సాంగ్ డిజైన్ చేశారు, యూట్యూబ్ లో ఉంది. ఆ పాట వింటుంటే ఇప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది కళ్ళ ముందు. సో దీనికి ఆ అర్థం చెప్పారు, బాగుంది. సో ఫ్రీ బర్డ్ అంటే మీరు మీలా ఉండాలండి, నన్ను నాలా ఉండనివ్వాలి. నా లైఫ్ లోకి వచ్చిన ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, అమ్మాయినా, అన్న అయినా, చెల్లైనా, లవర్ అయినా, మొగుడైనా, ఎవరైనా నన్ను నాలా ఉండనివ్వాలని ఫ్రీ బర్డ్ అని నేను ఈ బర్డ్ వేయించుకున్నా. మీనింగ్ చాలా మంచి కట్టుబాట్లు. సో